హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో న్యూ సిలబస్ అంటే మన సిలబస్ అనేది మారింది. అందులో కవిత్వ విభాగంలో రెండవ పాఠం పరోపకారం అనే పాఠ్యభాగాన్ని నేర్చుకుందాము రండి. ఈ పాఠంను రచించింది కొరవి గోపరాజు. ముందుగా కవి పరిచయాన్ని చూద్దాము రండి. పరోపకారం అనే పాఠ్యభాగాన్ని రచించింది కొరవి గోపరాజు. సింహాసన ద్వాత్రింశిక పంచమాశ్వాసం నుండి గ్రహించబడింది. కొరవి గోపరాజు 15వ శతాబ్దం వాడు. ఈయన తల్లిదండ్రులు కామాంబిక కసవరాజు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగ, జ్యోతిష్యం తదితర శాస్త్రాల్లో ప్రవీణుడు. గోపరాజు అష్టభాషా కోవిదుడు, చతుర్విధ కవితా విశారదుడు. సింహాసన ద్వాత్రింశిక 4వ ఆశ్వాసంలోని ముక్తపదగ్రస్త నిరోష్ట దండకం, ఆశ్వాసాంత పద్యాలు అతని సంస్కృత పాండిత్యానికి నిదర్శనాలు. హరిహరనాథునికి అంకితం చేశాడు. శైలి సహజమైన శైలితో, లలితమైన జాతీయాలతో, మనోహరమైన వర్ణనలతో ప్రశస్తి పొందింది. పాఠ్యభాగ నేపథ్యము. ఇది మదనమాల అనే పేరుగల 11వ సాలబంజిక విక్రమార్కుని త్యాగనిరతిని గురించి చెప్పిన కథ. ఈ కథలో విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు పరోపకారార్థమిదం శరీరం అంటూ తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తాడు. దీని పరోపకారార్థం త్యాగనిరతి ఎంత గొప్పదో నిరూపించబడుతుంది. పాఠ్యభాగ సందర్భం. ఒక సుముహూర్తాన భోజరాజు సింహాసనం ఎక్కే క్రమంలో 11వ సోపానం మీద ఉన్న సాలబంజిక ఆపి, విక్రమార్కుని లాంటి ఔదార్యం గలవారే ఈ సింహాసనం ఎక్కాలని పలుకుతుంది. విక్రమార్క మహారాజు దాతృత్వాన్ని వర్ణిస్తూ సాలబంజిక జీమూత వాహనుని వృత్తాంతం మొదలుపెట్టింది. పాఠ్యభాగ సారాంశం విందాము రండి. ఒక విద్యాధర యువకుడు జీమూతకేతుని కుమారుడు జీమూత వాహనుడు. జీమూత వాహనునికి పట్టము కట్టి అతని తల్లిదండ్రులు తపోవనానికి వెళ్ళారు. జీమూత వాహనుడు రాజ్య భోగముల కంటే తల్లిదండ్రుల సేవయే పుణ్యమని తలచి తల్లిదండ్రులకు సేవ చేయుటకు వెళ్ళుచుండెడివాడు. అలా ఒకనాడు వెళ్ళినప్పుడు అడవిలో ఒక సుందరాంగి అయిన మలయవతి అను ఆమెను చూశాడు. మరియు ఆమె చెలికత్తెయు విద్యాధర చక్రవర్తియే మలయవతికి భర్త అగునని చెప్పుకొనిరి. జీమూత వాహనుడు మలయవతి పరస్పర రాగావహనతో మోహమి నిమగ్నులైరి. వీరి తల్లిదండ్రులు జీమూత వాహనునికి మలయవతికి వివాహం చేసిరి. కొలది రోజుల తరువాత జీమూత వాహనుడు బావమరిదితో కలిసి విహారానికి వెళ్ళారు. అక్కడ పాముల ఎలుకలు కొండల వలె గుట్టలు పడియుండుటను చూసి ఇలా ఎలా వచ్చాయని అడుగగా అవి గరుత్మంతుని ఆహారమైన పాముల ఎముకలని జీమూత వాహనుడు తెలుసుకొన్నాడు. గరుత్మంతుడు పాముల్ని మితి లేకుండా చంపుచుండుటచే అతనికి రోజుకొక సర్పము ఆహారముగా పంపుటకు వాసుకి ఒప్పందం కుదుర్చెను. ఈ విషయాన్ని జీమూత వాహనునికి చెప్పారు. ఆ రోజున గరుత్మంతునికి ఆహారమగుటకు శంఖచూడుడు అను పాము వచ్చెను. అతని వెంట వచ్చిన శంఖచూడుని తల్లి ఏడ్చుచుండెను. శంఖచూడునికై వాసుకి భట్టుడు అతని బట్టలు తెచ్చెను. వాటిని ధరించి వధ్యశిలపై శంఖచూడుడు కూర్చుండాలి. దీనిని చూసిన జీమూత వాహనుని హృదయము ద్రవించినది. పరోపకారం చేసి తానే గరుత్మంతునికి ఆహారమై శంఖచూడుని ప్రాణాలను కాపాడుట నిశ్చయించుకున్నాడు జీమూత వాహనుడు. శంఖచూడుని వారించి జీమూత వాహనుని అత్తగారు పెండ్లి కొడుకునకై ఎర్రని బట్టలను పంపెను. జీమూత వాహనుడు వానిని ధరించి వంధ్యశిల నెక్కెను. గరుత్మంతుడు అక్కడకు వచ్చి
తనకై వచ్చిన పాము అని తలచి వీనిని భక్షించుచుండెను. తనివి తీరా నా శరీరాన్ని భక్షింపుమని జీమూతవాహనుడనుచుండెను. గరుత్మంతుడు తాను చేసిన తప్పును చూశాడు. జీమూతవాహనుని పరోపకార బుద్ధికి భయపడుచుండెను. ఇంతలో అక్కడికి వచ్చి మలయవతి విలపించుచుండెను. వృద్ధ దంపతులు దుఃఖ సముద్రంలో మునిగి అమృతమిచ్చి అయినా నా కుమారుణ్ణి బ్రతికింపమని వేడుకొనిరి. అమృతం మాట గుర్తుకు వచ్చి గరుత్మంతుడు ఇంద్రలోకమునకు వెళ్ళి ఇంద్రునికి చెప్పి అమృతాన్ని కురిపించాడు. జీమూతవాహనుని అది వరకు చచ్చిన సర్పాలను బ్రతికించెను. పార్వతి ప్రత్యక్షమై విద్యాధర చక్రవర్తివి కమ్మని అతనిని దీవించి బంగారు చక్రములు గల రథాన్ని ఇచ్చింది. గరుత్మంతుడు ఇక పాములకు హింస చేయనని చెప్పాను. జీమూతవాహనుడు తన భార్యతో కలిసి సుఖంగా రాజ్యాన్ని పాలించుచుండెను. ఇది పరోపకారం అనే పాఠ్యభాగం యొక్క సారాంశము. మీరు మరిన్ని ఇలాంటి పాఠాలను వినాలంటే మీరు అందుకోసం చేయాల్సింది తెలుగు ముచ్చట్లు ఎంఆర్ఎస్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వలన మీకు రోజుకొక పాఠము వస్తుంది.